ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి మాటేమో గాని ఆర్థిక పరిస్థితి కూడా మందగించింది. 2024తో పోలిస్తే రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గణనీయంగా తగ్గింది. అసలు ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత మేర తగ్గింది? అసలు గణాంకాలను మార్చడానికి కూటమి సర్కార్ ఎలాంటి తంటాలు పడుతోంది? కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఏమున్నాయి? వాచ్ ది స్టోరీ. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్లు తిరోగమన దిశలోనే పయనిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన 2026 మే నెల స్థూల జీఎస్టీ ఆదాయం 3,717 కోట్లకు పరిమితమైంది. 2024 మే నెలలో 3,890 కోట్లు, 2025 మేలో 3,803 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం ఇప్పుడు 3,717 కోట్లకు పడిపోయింది. 2024తో పోలిస్తే రెండేళ్లలో మే నెల జీఎస్టీ ఆదాయం 173 కోట్లు పడిపోయింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మే నెలల ఆదాయంలో కూడా 5.2% క్షీణించింది. గతేడాది ఏప్రిల్ మే నెలల్లో 8,490 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం ఇప్పుడు 449 కోట్లు తగ్గి 8,041 కోట్లకు పరిమితమయ్యింది. వాస్తవాలు ఎలా ఉంటే గతంలో తామిచ్చిన గణాంకాలనే ఇప్పుడు మార్చేసి ఏకంగా రికార్డు స్థాయిలో వృద్ధి నమోదయ్యిందంటూ రాష్ట్ర ప్రధాన పన్నుల అధికారి ప్రకటన జారీ చేశారు. దొంగ లెక్కలు చెప్పడంలో రాష్ట్ర ప్రధాన పన్నుల అధికారి ముఖ్యమంత్రి చంద్రబాబును మించిపోయారు. ఈ ఏడాది జీఎస్టీ పెరిగిందని చూపించుకోవడానికి ఏకంగా అంతకు ముందు వారిచ్చిన జీఎస్టీ గణాంకాలనే మార్చేసి అడ్డంగా దొరికిపోయారు. కిందటి సంవత్సరం మే నెలలో జీఎస్టీ గణాంకాలు విడుదల చేసినప్పుడు రాష్ట్ర స్థూల జీఎస్టీ ఆదాయం 2024 మేలో 3,890 కోట్ల నుంచి 2025 మేలో 2.4% క్షీణించి 3,803 కోట్లకు పడిపోయిందని ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు ఈ విలువ మరింత తగ్గి 3,717 కోట్లకు పడిపోవడంతో ఏకంగా గత రెండేళ్ల గణాంకాలను తగ్గించేసి ఈ ఏడాది పెరిగినట్లు చూపిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జీఎస్టీ ఆదాయం పెరిగిందని చూపించడం కోసం 2024 మే నెల ఆదాయాన్ని 3,631 కోట్లకు, 2025 మే నెల ఆదాయాన్ని 3,596 కోట్లకు తగ్గించేసి ఈ ఏడాది మే నెల జీఎస్టీ ఆదాయం 3,717 కోట్లకు పెరిగిందంటూ ప్రకటన జారీ చేయడంతో వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులే అవాక్కయ్యారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కీలక అధికారే ఇలా తప్పుడు సమాచారం విడుదల చేయడాన్ని తప్పుబడుతున్నారు.